హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 34, 36 సైజ్ వాళ్ళకి అంటే నార్మల్గా ఏ సైజ్ వాళ్ళకి మనము నెక్ ఎంత పెట్టాలి, షోల్డర్ ఎంత పెట్టాలి, ఆమ్ డౌన్ ఎంత పెట్టాలనేది ఈ మూడే డౌట్లు వస్తాయి. మన బ్లౌజ్ కటింగ్ విధానంలో చాలా ఈజీగా 5 పాయింట్స్ తోటి కట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అందరికీ చాలా డౌట్స్ వస్తాయి. ఈ విధానంలో నేను చెప్పేది ఏంటంటే 32, 34, 36 ఈ 3 మెజర్మెంట్లకి, ఈ 3 కాదు, కొంచెం చిన్న సైజ్ అయినా కొంచెం ఎక్కువ తక్కువ అయినా నేను వేళ్ళతోటి చెప్తాను కదా బ్లౌజ్ కట్టింగు. నీకు వేళ్ళు ఒక్కలే లావు సన్నం ఉంటాయి కదా అని చాలామందికి డౌట్ వస్తుంది. దాన్ని నేను వేళ్ళతో పెట్టుకుంటూ మళ్ళీ ప్లస్ మీకు చిన్నగా టేప్ తోటి అయితే చూపిస్తున్నాను. ఈ ఎగ్జాక్ట్గా ఇక మెజర్మెంట్లు చెప్తున్నాను చూడండి. మనకు 2 ఇంచెస్ నెక్ పెట్టుకోవాలి, 3 ఇంచెస్ షోల్డర్ పెట్టుకోవాలి. చాలా డీప్ నెక్ అవుతాయి. డీప్ నెక్ అంటే మనం 2 ఇంచెస్ భుజం దగ్గర పెట్టినప్పుడు ఇక్కడ డీప్ వచ్చేసి 2.5 పెట్టుకోవాలి. అలా పెట్టి మనం డీప్ తీసుకున్నప్పుడు ఎంత డీప్ తీసుకుంటే మన నెక్ అంత తక్కువ పెట్టుకోవాలి. లాజిక్ తెలియదు చాలామందికి. పెట్టుకుంట వల్ల మనకు భుజం అనేది జారది. ఎంత డీప్ పెట్టుకున్నా మనకు భుజం జారది. ప్లస్ 3 ఇంచెస్ షోల్డర్ పెట్టుకోవాలి. మనం కుట్టుకునేసరికి 2.5 అవుతుంది. అటు కుట్టుకు ఇటు కుట్టుకునేసరికి. మళ్ళీ ఆమ్ డౌన్ వచ్చేసి 5.8 పెట్టుకోండి. అంటే 6 పెట్టుకుంటే మనకు చంక రౌండ్ అనేది ఎక్కువ అవుతుంది. వాళ్ళు సన్న ఉన్నారా లావు ఉన్నారా వాళ్ళ చంక రౌండ్కి ఈ చెస్ట్ పాయింట్కి మెజర్ అవుతుందా చూసుకొని ఒక పాయింట్ అలా చేంజ్ చేసుకోండి. ఎక్కువ మట్టుకైతే 5.5 నుంచి 6 మధ్యలోనే ఉంటుంది. ప్లస్ మళ్ళీ మనకు కావాల్సిన కింది నుంచి నెక్ డీప్ కూడా 4.5 పెట్టుకోండి. ఇలా చిన్న డీప్ నెక్ వాళ్ళకి, చిన్నగా 32 నుంచి 36 సైజు వాళ్ళకి, ఈ నార్మల్ డీప్ పెట్టుకునే వాళ్ళకి ఈ మెజర్మెంట్ అయితే చాలా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక నేను ఏ బ్లౌజ్ కటింగ్ అయినా మన ఛానల్లో వేళ్ళతోటి అలా పెట్టిన వీడియోస్ ఉన్నాయి. మీరు వెళ్ళి చెక్అవుట్ చేసుకొని చూడండి, సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ మరి.